దానికి ఒక చిన్న క్యాబేజీ తీసుకున్నాను. ఇది ఈ విధంగా కరుక్కొని ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకున్నాను. ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలా. దానిలోకి సరిపడా మసాలా, తెల్లగడ్డ, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, 4 చిన్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు. ఈ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఈరోజు నేను పెసరపప్పు క్యాబేజీ మసాలా కర్రీ అనమాట చేస్తున్నాను. ముందుగా పప్పు 1 గ్లాస్ తీసుకున్న దాన్ని బాగా దోరగా వేయించుకుంటున్నాను అనమాట. వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పప్పుకి. ఇది బాగా నీట్గా వేయించుకున్న తర్వాత దీనికి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తాను మీకు. పెసరపప్పును అయితే శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నాను. చూడండి ఏ విధంగా కడుక్కున్నానో. నీట్గా వేయించిన తర్వాత కడిగి ఇట్లా పెట్టుకోవాలా. ఆ విధంగానే క్యాబేజీని కూడా 2-3 సార్లు కడుక్కొని శుభ్రంగా పప్పులో వేయాలన్నమాట. ఈ రెండింటిని వాటర్ పోసి కొంచెం లైట్గా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం బాయిల్ అయితే చాలు. కూర అయితే చాలా టేస్ట్ భలే బాగుంటుంది అన్నమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కూర. క్యాబేజీ పెసరపప్పు చూడండి. ఇంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మన పెసరపప్పు ఎంత తీసుకున్నాం అంత తీసుకుంటే 2 కప్పుల వాటర్. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాము. చూడండి, వీటిని స్టవ్ మీద పెడతాం. కర్రీ తయారు చేస్తున్నాము. ఫస్ట్ బాండీలు అయితే పెట్టుకున్నాను. హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ వేస్తాము. చూడండి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆవాలు వేస్తాం. చూడండి, ఆవాలు కొంచెం చూడండి, ఆవాలు చిక్కట్లాడుతున్నాయి. ఇప్పుడు జీలకర్ర కొంచెం చూసారా చక్కగా చిక్కట్లాడుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ దోరగా వేయించుకోవాలా. దోరగా అయితే వేగినాయి, బ్రౌన్ కలర్ వచ్చాయి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ఈ 4 మిక్సీ పట్టాను అనమాట. కచ్చాపచ్చాగా అప్పుడు వీటిని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. వేయించుకోవాలి. చాలా బాగుంటుంది రసంలోకి. ఇవైతే వేగినాయి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నాం. చూడండి, కట్ చేసి పెట్టిన టమాటాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కారం ఎక్కువ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారము, మళ్ళీ దీంట్లో పసుపు కొంచెం. ఇలా మగ్గనిట్లా అంటే టమాటా అనేది మగ్గాలన్నమాట. మగ్గితే కూర టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అప్పుడు మనం లాస్ట్లో ఈ పప్పుని యాడ్ చేస్తాం. టమాటా మగ్గనిస్తాము. కొంచెం కొత్తిమీర వేస్తున్నాము. మగ్గిన తర్వాత పప్పు యాడ్. మసాలా అయితే చూడండి చక్కగా వేగిపోయింది. చూసారా, చూడండి మసాలా బాగా నీట్గా వేగిపోయింది. ఇప్పుడు పప్పు అయితే యాడ్ చేస్తాం. కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు క్యాబేజీ. వేసాను, పప్పు అనేది యాడ్ చేశాను. దీన్ని ఒక 2 మినిట్స్ వండిస్తే తర్వాత కూర అనేది అంటే కొంచెం సేపు బాయిల్ ఉడకనిచ్చి కూరని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కూర అయితే అన్నీ మనము ఇప్పుడు దీంట్లో మసాలాలని సరిపోయలేదని చూస్తా ఒకసారి. అయితే సరిపోయింది. అన్ని ఉప్పు కారాలు అన్నీ సరిగ్గా సరిపోయినాయి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇట్లా వండిచ్చేస్తే కూర అనేది మనకు రెడీ అయిపోతుంది. అంతే, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. మూత పెడుతున్నాం. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఏ విధంగా చేశానో, కర్రీ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కూర అయితే చాలా బాగుంటుంది.
నేను ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే, క్యాబేజీ పెసరపప్పు. అంతే, చూడండి ఈ విధంగా దించుకోవడం. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దించుకొని సర్వ్ చేసుకోవాలి.